కోల్కతా, హౌరాలను కలుపుతూ హౌరా బ్రిడ్జ్ ప్రారంభమైంది. నిత్యం 1,00,000కు పైగా వాహనాలు, 1,50,000 మంది పాదచారులు రాకపోకలకు అది ఉపయోగపడుతుంది. 1936లో మొదలైన నిర్మాణం 6 ఏళ్లకు పూర్తయింది. హిందువులు, ముస్లింలు, సిక్కులు, నేపాలీలు, గుర్ఖాలు, పఠాన్లు ఇలా ఆనాడు కోల్కతా ప్రజలంతా ఈ వంతెన నిర్మాణంలో భాగస్వాములయ్యారు. అంతేకాదు, హౌరా బ్రిడ్జ్‌పై అనేక భారతీయ సినిమాలను షూట్ చేశారు. సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్, రాజ్ కపూర్, రోలాండ్ జోఫ్, మీరా నాయర్ తదితరులు హౌరా బ్రిడ్జ్‌పై ఔరా అనిపించే సినిమాలు తీశారు. హౌరా బ్రిడ్జ్ నిర్మాణానికి 26,500 టన్నుల స్టీల్ ఉపయోగిస్తే అందులో 23,500 టన్నుల స్టీల్‌ను టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ సరఫరా చేసింది. కానీ ఆ ఉక్కు కట్టడం కాలక్రమేణా తుప్పుపడుతుంది. మానవ తప్పిదాలకు ముప్పుని ఎదుర్కొంటుంది. కోల్కతాలోని హౌరా బ్రిడ్జ్ దేశానికే గర్వకారణం. సముద్ర తుఫాన్లు కూడా ఈ వంతెనను ఏం చేయలేకపోయాయి. 1000 టన్నుల ఓడలు కూడా ఏనాడూ కదపలేకపోయాయి. కానీ 75 ఏళ్ల చరిత్ర ఉన్న హౌరా వంతెన ఇప్పుడు తమలపాకులకు వణికిపోతుంది. ప్రపంచంలోని ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలిచిన ఈ బ్రిడ్జ్‌కి గుట్కాలు, పాన్ మరకలు సవాల్ విసురుతున్నాయి. హౌరా బ్రిడ్జ్ హ్యాంగర్లు, లోహ పిల్లర్లపై పాదచారులు అమ్ముతున్న గుట్కాలు, కిళ్ళీలు వాటిని బలహీనంగా మారుస్తున్నాయి. గుట్కా పాన్లకు అంత పవర్ ఉంటుందా? 26,500 టన్నుల స్టీల్ కట్టడం గుట్కా మరకలకు బలహీనపడుతుందా అనే ఆశ్చర్యం కలగక మానదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుందంటున్నారు నిపుణులు. వంతెనపై పాన్, గుట్కాలు ఉమ్మినప్పుడు రసాయన చర్య జరుగుతుంది. స్టీల్ మీద నికోటినమైడ్ పడటంతోనే యాసిడ్ సామర్థ్యం పెరుగుతుంది. ఆ ప్రభావంతో లోహం బలహీనంగా మారుతుంది. గుట్కా, పాన్ మరకలు వంతెనను స్లో పాయిజన్లా తినేస్తున్నాయని కోల్కతాకు చెందిన రసాయన శాస్త్ర నిపుణులు మహమ్మద్ షా ఆలం వివరిస్తున్నారు. 2,313 అడుగుల పొడవైన వంతెనపై అనేక చోట్ల బెంగాల్ ప్రభుత్వం బోర్డులు పెట్టింది. బ్రిడ్జ్ మీద పాన్, గుట్కా ఉమ్మకూడదని చెప్తూనే ఉంది. అయినా జనం పట్టించుకోవటం లేదు. పక్షుల రెట్టల వల్ల కూడా బ్రిడ్జ్‌కి ముప్పు ఉందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.